అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. అంటే ఇంకో ప్రచారం ఒకటి మొదలు పెట్టారండి. సర్కార్ బడిని అటకెక్కించే పనిలో నారా లోకేష్ గారు అటండి. అంటే లోకేష్ గారు ఎప్పుడో పాత ఫోటో, చిన్నప్పుడు ఫోటో ఒకటి తీసుకొచ్చారు. ఇంకా అంతకన్నా చిన్నప్పుడు ఫోటో దొరకలేదండి జగనన్న హ్యాండ్ ఓవర్లో ఉందా. మరి ఇప్పుడు సజ్జలాడు వదిలేసిపోయాడు, సజ్జల భార్గవ్ రెడ్డి. మరి ఎవరు చేస్తాడో తెలీదు. అంతకన్నా చిన్నప్పుడు ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోలు ఉంటే వేసుకోండి. ఇంకా లేతే మీ ఈగో చల్లారాలంటే ఏమంటాడండి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో తీసుకొచ్చిన విద్యా సంస్కరణలు అటండి. ఇప్పటికే మంగళంపాడి సోట విద్యా సంస్కరణలు అట. బైజూస్ కంటెంట్ అటండి. బైజూస్ వాళ్ళతో అప్పటికే దివాళా తీసిన కంపెనీ అది. ఆ బైజూస్ కంపెనీ అప్పటికే దివాళా తీసి ఎందుకు పనికిరాదురా బాబు అన్న పరిస్థితిలో జగనన్న వాళ్ళతో మాట్లాడుకున్నారా బాబు, మనం బరంపురం మీ దగ్గర మీరు మాకు కంటెంట్ ఫ్రీగా ఎత్తినట్టు ఇవ్వండి, మీ దగ్గర మేము ట్యాబ్స్ కొంటాం, ట్యాబ్స్కి 10,000 ఎక్స్ట్రా తీసుకోండి, మొత్తం ఇక 500 కోట్లు, మీకు 500 కోట్లు, నాకు 500 కోట్లు, జనాల మీద పాడేద్దాం అని ఆ ట్యాబ్లో కమిషన్ల మీద కూడా ఆ పిల్లలకి ఇచ్చేశారు. ఆ పిల్లలు ఏం చేశారు, దానిలో సాఫ్ట్వేర్లు మార్చేసి దానిలో తేడా వాళ్ళకి నచ్చినాయి ఇచ్చినాయి మొత్తం అన్నీ చూసేసి మొన్న రేప్ చేసిన కుర్రాళ్ళు, 10th క్లాస్ కుర్రాళ్ళు ఆ తప్పుడు వీడియోలు చూసి రేప్ చేశారట. ఇలాంటి కమిషన్ వ్యాపారాలు ఒకవేళ ఈ రద్దు చేశారు లేదు నాకు తెలియదు. ఈడు వైసీపీ చెప్పాడంటే అది అబద్ధం, పచ్చి అబద్ధం. ఒకవేళ రద్దు చేసినా కూడా దేని తప్పు కాదు. ఎందుకంటే ఈ బైజూస్ వాళ్ళతోటి ట్యాబ్ల వాళ్ళతోటి జగన్ పెట్టుకున్న కమిషన్ లింకులు లోకేష్ గారు పెట్టుకోరు. చిచ్చి అది ఓ బతికేనని అడుగుతాడు ఆయన. ఏమంటే మేము బైజూస్ అండి, మేము ఇలా ట్యాబ్లు ఇస్తామండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాగ 500 కోట్లు ఇచ్చామండి, మీకు కూడా ఒక 500 ఇస్తాం, కావాలితే ఒక 500 కోట్లు ఇస్తామంటే ఒక అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే కరకట్టలు కప్పెడతా నా కొడగలరు మిమ్మల్ని అంటాడు ఆయన. ఎందుకంటే కరకట్ట మీద కదా ఇల్లు. అదేటండి ఈ ఏడాది అమ్మఒడు రద్దట. ఓరిని ఏం మనుషులు రా బాబు, ఇంకా ఏడాది అవ్వలేదురా రే, ఏడకంటరా ఇంకా ఏడాది అవ్వలేదు, 75 రోజులు అయింది. మీ కోడిగుడి మంత్రి చెప్పాడు కదా 75 రోజులు అయింది. ఈ ఏడాదిలో ఒకవేళ ఇవ్వబోదు అప్పుడు ఏడు తిరిగాను కొంచెం ఏడుపు దాచుకుంటారా బాబా, కొంచెం ఆపుకుంటారా. ఇంకా ఏడాది అవ్వలేదు ఆయన వచ్చి, అప్పుడే ఏడాది ఇవ్వలేదని అమ్మ ప్రచారం. కానీ వాటిలో పోస్టులు కూడా రద్దట. ఏమండి మెగా డిఎస్సీ తెస్తాను, లా డిఎస్సీ తెస్తాను, 2,50,000 పోస్టులు ఇస్తాను, ఇది జాబ్ క్యాలెండర్ తెస్తానని గొప్పలు చెప్పి వాళ్ళ మొహంలో కూర్చున్నాడు జగన్ రెడ్డి. అలా తోడొచ్చి జాబులు ఇంకా తీయలేదు పోస్టులు అని చెప్తున్నాడండి. డిఎస్సికి ఇచ్చేటానికి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేస్తే తెలుగుదేశం గవర్నమెంట్, కానీ మాకు చదువుకునే కొంచెం టైం కావాలండి అని ఆ విద్యార్థులు అడిగితే సమయం ఇచ్చారు. సమయం ఇచ్చింది గవర్నమెంట్. గతంలో రే బాబు మాకు ఉద్యోగాలు ఇవ్వండి రా అని గొగ్గోలు పెట్టేవారు ఆ నిరుద్యోగులు, ఒక్కడిని పట్టించుకోలే జగన్ రెడ్డి. ఇప్పుడు రే బాబు మేము విత్తనం రండిరా అంటే మాకు టైం కావాలండి అని వాళ్ళే అడిగారు, టైం ఇచ్చారు. పిల్లలు లేరని త్వరలో వేల స్కూల్స్ రద్దు, న్యూ ఇండియా ఎడ్యుకేషనల్ పాలసీ అని చెప్పి మొత్తం ఇక్కడ ఉన్న ఎలిమెంటరీ స్కూల్ అన్నింటినీ రద్దు చేసి ఎయిడెడ్ స్కూల్ అన్నింటినీ మీ ఆస్తులు మాకు ఇచ్చేయండి, మేము జిగా చూపిస్తాం మీకని వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి కొన్ని వేల స్కూల్స్ని ముయించేసిన ఘనత జగన్ రెడ్డిది. ఆ పాపమే తగిలింది అతనికి. అతను చేసింది ఒక పాపం కాదు, కొన్ని లక్షల పాపాలు చేశాడు. అందులో ఈ విద్యా వ్యవస్థను నాశనం చేసిన పాపం ఒకటి. పాపం 3వ తరగతి పిల్లలు కూడా 4-5 కిలోమీటర్లు నడుచుకుంటూ హై స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి. అందుకే ఎలిమెంటరీ స్కూల్ వ్యవస్థ ఎందుకు వచ్చిందండి? 1 నుంచి 5 తరగతి పిల్లలందరూ చిన్నోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇళ్ళ దగ్గరలోనూ చిన్న స్కూల్ ఉండాలి. అంత దూరం వెళ్ళలేరు కాబట్టి అని ఇళ్ళ దగ్గర కట్టడానికి ఎలిమెంటరీ స్కూల్ వ్యవస్థ వచ్చింది. మొత్తం ఎలిమెంటరీ స్కూల్ వ్యవస్థను రద్దు చేసి పాడేసాడు వచ్చి సైకో ఎలిమెంటరీ స్కూల్ వ్యవస్థను రద్దు చేసి 1-2 తరగతులేమో మీరు అంగన్వాడీలు చదువుకోండి, 3 నుంచి పైన ఉన్న వాళ్ళందరూ మీరు హై స్కూల్కి వెళ్ళి చదువుకోండి అన్నాడు. ఎన్ని స్కూల్స్ క్లోజ్ అయిపోయండి. ఈ ఎయిడెడ్ స్కూల్స్ వాళ్ళు మాకు ఇవ్వకపోతే మీ సంగతి తెలుస్తారా అంటే చాలామంది అప్పచెప్పేసిన వాళ్ళు అప్పచెప్పేశారు. లేకపోతే వద్దురా బాబు మీ గవర్నమెంట్కి మీకు నమస్కారం రా, మేము ప్రైవేట్ స్కూల్లో రన్ చేసుకుంటాం, మేము ఫీజులు వసూలు చేసుకుంటాం, ఫీజులు పెట్టించుకున్నాను. పెంట చేసి పెట్టాడండి. ప్రచారం మాత్రం టోఫెల్లు, ఏమండి సిబిఎస్ఈ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ప్రచారం. ఇది ఈ ప్రచారాన్ని ప్రజలు చెప్పుతూ కొట్టారు కదా. మీ ప్రచారాన్ని మడిచి ఎక్కడన్నా పెట్టుకుంటారా అని చెప్పేసి మిమ్మల్ని చెప్పుతో కొట్టి ఊరవతలకు తరిమారు కదరా. అయినా ఇంకా ఈ ప్రచారమే చేసుకోండి. ఎందుకంటే ఆ బుద్ధి ఒకసారి వచ్చిన బుద్ధి తొందరగా పోదట్టండి. అబ్బే మంచి మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు కదా, కుక్కతో ఒక వంకర అంటారు కదండి. మనం ఎంత చదువు చేద్దామని చూసినా మళ్ళీ వంకర వచ్చేద్దట. వైసీపీ వాళ్ళు కూడా అంతే.